గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జేడీవి వెళ్ళా అంటే లోనావాలా అలా ఉంది అంటే లోనావాలా అంటే పూర్తిగా లోనావాలా కాదు, కొద్దిగా ముందే. ఇంకా ఇక్కడి నుంచి టైగర్ వ్యూ పాయింట్కి ఇంకొక హాఫ్ అన్ అవర్, 23-24 కిలోమీటర్లు ఉంటుంది. కానీ హాఫ్ అన్ అవర్ అని చూసాను, మొత్తం డౌన్ ఘాట్ సెక్షన్. అంతే కదన్నా? వనేంద్ర అన్న అయితే రెడీ అయిపోయినా. అందరికంటే ముందు రెడీ అయింది వెంగళరావు అన్న. చూడు, వెంగళరావు అన్న అందరికంటే ముందు రెడీ అయినాడు. అందరికంటే లేట్ మధు అన్న వల్ల అలానే లేట్ అయిపోయింది. మేము ఎప్పుడో రెడీ అయిపోయినాం. కరెక్ట్గా నాకు 15 నిమిషాల్లో నేను నీళ్ళు అన్నీ చేసుకుని నేను వచ్చిన బయటకన్నా. మీరు ఎట్లా అన్నా? అన్నీ అంటే కాలకృత్యాలు అంటే కృత్యాలు కాలం అవి కూడా నచ్చలేదు. చాలా ఫాస్ట్గా వచ్చినారన్న. సో నేను ఒక స్టంట్ అయిందనమాట. రూములు 2 బుక్ చేసినాం, కానీ 2 రూముల్లో ఒక్కొక్క పర్సన్ కానీ బుక్ అయినాయంట. రెగ్యులర్గా ఏం చేస్తా అన్నాము, 2 రూములు బుక్ చేసుకుంటా అన్నాం, అంతేగాని పర్సనల్ చూడడంలా. వీళ్ళు ఇక్కడ వచ్చి పర్సనల్ ఇంతే ఉండాలా, ఇంతమందే ఉండాలా అన్నారు. సో పని అన్న కష్టపడి కొట్లాడుతా అన్నాడు వాళ్ళతో, ఎందుకు అనేసి. 2 రూములు బుక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక్కొక్క రూమ్కి 2 పర్సన్లు ఎరగాలి కదా, మీరు అవే కండా ఎందుకు అనేసి. మాకు కూడా తెలియదు, నేను ఇంతవరకు చూడలేదు అది. సో వనేంద్ర అన్న ఏవో చేస్తాను చూడండి. సో మొత్తానికి ఒప్పుకున్నాడు. సరే, కార్లో కలుద్దాం, బాయ్. అన్నకి ఇంకా నిద్ర మొత్తం బాగలేదు, అట్లే ఉంది నిద్ర మొత్తం ఏమో, కానీ పొద్దున్న మొత్తం వదిలిస్తున్నాడు ఇక్కడ. ఏంటంటే ఏం చెప్తున్నారు, మీరు 2 రూమ్స్ బుక్ చేసిండ్రు, 2 ఉండాలండి. అదేంటి రూమ్ ఒకటి ఉంటాడా అనేది ఇక్కడ డౌట్, క్వశ్చన్ మార్క్. అందుకే కస్టమర్ కేర్తో ఫోన్ చేస్తే సందర్శించండి, వెయిట్ చేయండి. ఫైనలీ ఎంట్రీ గేట్ ఎగ్జిట్ గేట్ ఫైనలీ బయట వచ్చేసినాం. ఎగ్జిట్ గేట్ కాదు, ఇక్కడ రోడ్డు పరిస్థితి ఎట్లుందో ఒకసారి చూస్తే షాక్ అసలు. చూడండి, ఆ బ్యాగ్ కూడా ఫన్నీ అని ఎంత జాగ్రత్తగా. ఓకే, వెళ్దాం అట్లయితే. ఎప్పుడు గాలి తగ్గిపోతూ ఉంటుంది ఈ టైర్కి. అది చూడండి, దాని ఇష్టం కాదు, పడిపోతాం. సో ఇప్పుడే టైర్కి గాలి కొట్టేసుకొని పెట్రోల్ కొట్టుకున్నాం. జస్ట్ ఒక 2000 కొట్టుకున్నాం, ఎక్కువ కొట్టుకోలేదు, ఎందుకంటే మళ్ళీ కార్ రిటర్న్ చేయాలి కదా. సో రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎక్కువ పెట్రోల్ ఉందంటే కూడా మనకు డిస్కౌంట్ ఏం రాదు వాళ్ళ దగ్గర నుంచి. సో అందుకే తక్కువ పట్టుకొని మళ్ళీ ఖాళీ అయినప్పుడు మళ్ళీ పట్టుకుందాం అనేసి 2000కే పట్టుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు వచ్చి జస్ట్ లోనావాలా టైగర్ వ్యూ పాయింట్కి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ బ్యాక్ టు పూణే. సో ఒక చిన్న మిస్ అయినా ఒకటి వచ్చి ఇది అన్సీజన్ అనమాట, మాకు తెలియకుండా వచ్చేసినాం, అదొక్కటి. అండ్ అదే కాకుండా మధ్యలో స్టంట్ అయింది. రూమ్ కీస్ మేము తెచ్చుకొని వేసినాం, వాళ్ళకి ఇవ్వకుండా. అది ఎట్లా చేర్చాలనుకుంటామంటే పర్లేదు ఎక్కడ వెళ్ళిపోదాము. సో వాళ్ళు కాల్ చేస్తే చెప్పుకున్నాం. బట్ వాళ్ళు కాల్ చేసినట్లు లక్కీగా కాల్ చేస్తే, సో పెట్రోల్ బంక్ దగ్గరనే కీస్ ఇచ్చేసి వెళ్ళిపోయినాము. వాళ్ళు వచ్చి రిటర్న్లో బుక్ చేసుకుంటారు కీస్ అయితే. దట్స్ ఫైన్. ఇంకా టైగర్ వ్యూ పాయింట్ వేసి, సో అంతటితో పూణే లోనావాలా క్లోజ్ అవుతుంది. రేపటి నుంచి పూణే టు నాసిక్, షిరిడి, నానేసి చూద్దాం రేపటి నుంచి రేపటి బ్లాగ్లో.
5 to 10 minutes మ్యాక్సిమం టైగర్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోయేసి అక్కడ ఫొటోస్ తీసుకొని సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తాం మ్యాక్సిమం. క్లౌడ్స్ అవన్నీ బాగున్నాయి, ఫాగీగా ఉంది కదా వెదర్. ఒక చూస్తాం, ఒక 1 hour మ్యాక్సిమం వెయిట్ చేస్తాం. సన్ రైజ్ అయిందా ఓకే, సన్ కనిపించినాడు ఓకే, లేదంటే ఇంకా అంత బ్యాక్లో సేమ్ అదే రూట్లో వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం. అదే రూట్లో వెళ్ళిపోయేసి, అది బైక్ రూట్ యాక్చువల్గా చెప్పాలంటే, ఎక్స్ప్రెస్ వే కాకుండా బైక్ రూట్ అది. సో టోల్ కూడా సేవ్ అవుతుంది మనకు, అరౌండ్ 350 రూపీస్ ఏమో సేవ్ అవుతుంది అనుకుంటా. 315 ఎగ్జాక్ట్గా తెలియదు. ముంబై టు లెనోవా ఎక్స్ప్రెస్ వేకి వచ్చి మధ్యలో కట్ అయ్యేదానికి కూడా 250 రూపీస్ మొత్తం ఛార్జ్ అవుతుంది ఎక్స్ప్రెస్ వే వాడాలంటే. సో 250 ఇప్పుడు సేవ్ అవుతుంది మనకు ఈ రూట్లో వెళ్ళాలంటే. కాకపోతే కొంచెం డేంజర్ రూట్ అంట. సో చూద్దాం ఎట్లుంటుందో రూటు ఏమో. లొకేషన్ అయితే బాగుంది, కాకపోతే ఇక్కడ గేట్ దాటి రాకూడదు. సారీ మహారాష్ట్ర పోలీస్ గేట్ దాటి వచ్చినందుకు. కానీ ఎవరు లేరు, ఫ్రీగా ఉంది. సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకునే బయటకు వచ్చినాం ముందుగానే. సో ఆల్రెడీ వేరే ఒక అన్న పట్టుకొని అట్లా తీసుకునే ఫోటోలు తీసుకున్నాం. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. వ్యూ పాయింట్ అన్నారు కానీ ఇంకా కొద్ది దూరం వెళ్ళాలంట అక్కడికి. తెలియకుండా ముందు ఆపేసినాం. సో ఇప్పటికి అక్కడికి వెళ్దాం. సో టైగర్ వ్యూ పాయింట్ కూడా అంతా అయిపోయి చూసుకున్నాం. కాకపోతే అదే అంటే టైగర్ వ్యూ పాయింట్ ఫస్ట్ ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం కదా ఇంతకు ముందు వచ్చిన క్లిప్లో. అదే అంటే టైగర్ వ్యూ పాయింట్. అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, కానీ గూగుల్ మ్యాప్స్ అయితే అదే చెప్పింది, టైగర్ వ్యూ పాయింట్ అదే అనేసి. మేము ఇంతదాకా ఇంతసేపు ఉన్నాం కదా, అదే టైగర్ వ్యూ పాయింట్ అనేసి చెప్పింది. సో అక్కడనే ఫోటోలు వీడియోలు తీసుకునేసి లొకేషన్ చూసుకున్నాం. కానీ సన్ రైజ్ అయితే చూడలేకపోయాం. కాకపోతే వాటర్ ఫాల్ అంతా దూరంగా వాటర్ ఫాల్స్ కూడా ఒకటి ఉంది, పర్లేదు బాగానే ఉండింది అదైతే. ఇంకా ఆ రూట్లో మళ్ళీ దగ్గర 50 kilometers వెనక్కి వెళ్ళి ఎక్స్ప్రెస్ ఎక్కాలి వాళ్ళ. సో ఇంకా 50 kilometers బ్యాక్ వెళ్ళి ఎవరు వెళ్ళేదంటే ఇదే ఇంకా తక్కువ, ఆల్మోస్ట్ కిలోమీటర్స్ ఐడియా లేదు కానీ. సో ఆల్మోస్ట్ ఇదే తక్కువ ఇట్లా వెళ్ళామంటే. లోనావాలో ఇది ఆఫ్ రోడింగ్ రూట్. ఆఫ్ రోడ్ అంటే ఏం లేదు, బాగానే ఉంది రూట్ అయితే, సింగిల్ రోడ్డు. సో కొద్దిగా చూసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఆఫ్ రోడింగ్ అంటే పెద్దగా ఏం లేదు. సో ఇదే మాదిరి గుంతలు అట్లా ఇట్లా ఎక్కువ ఉంటాయి, దానికి మించి అయితే ఏముండవు. ఇట్లా చిన్న చిన్న గుంతలు ఉంటాయి, దానికి మించి పెద్దగా ఏం లేదు. సో రోడ్ కూడా అయితే ప్లెయిన్గా ఏమి ఉంది. సో ఎక్స్ప్లోర్ చేయాలంటే టర్నింగ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. లైక్ పోలీ హిల్స్, కోహా హిల్స్ తెలియదు కానీ బెంగళూరు
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో వేర్ ఆఫ్ టు పూణే. ఇంకొక మ్యాక్సిమం 3 అవర్స్లో పూణేలో ఉంటాం. సేమ్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.